బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి ఎల్లప్పుడూ భాగవతాన్ని లేదా భగవద్భక్తులను సేవించటం వల్ల అమంగళకారులైన వాసనలు దాదాపు నశించిపోగా పవిత్ర కీర్తిగల పరమేశ్వరుని యందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది. చూసారా, పరమాత్ముడి యొక్క తత్వాన్ని ఎప్పుడూ చింత చేసేవాళ్ళు, ఆయన యొక్క పవిత్ర కీర్తి ఎప్పుడూ ప్రచారం చేసేవాళ్ళు, తమ మనసులో ఎప్పుడూ నాటుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ బుద్ధిలో కలిగినటువంటి ఒక అమంగళ అపశకునంగా ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. వాళ్ళలో డౌట్, ఆ డౌటే అపశకునము, వాళ్ళ జీవితానికి మేలు కాదు. అది ప్రతి కర్మలోనూ డౌట్ కలుగుతూ ఉంటుంది వాళ్ళకు. అందుకని ఆ పరమేశ్వరుని యందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది. అమంగళం, ఆ లోపల ఉండేటువంటి డౌట్స్ అన్నీ పోతాయన్నమాట. అలా కుదరగా రజస్తమో గుణాల నుండి కలిగే కామలోభాలు మొదలైన భావాలు మనస్సును ఏమీ చెయ్యలేవు. ఈ కామక్రోధాలు ఉన్నాయండి, ఎంతవరకు తీసుకుపోతాయంటే మేమే మోక్షం ఇప్పించేవాళ్ళు అంటాయి కామక్రోధాలు. అసలు నేను చేసినట్టే ఇట్లా చేస్తేనే నీకు పరమాత్ముడు దర్శనం, అంతవరకు ఆ మోసం కూడా చేసేస్తాయి ఈ కామక్రోధాలు. దాంతోనే భ్రమపడుతున్నాయి, ఆ భ్రమలో ఉండిపోతున్నాయి. ఎల్లప్పుడూ భాగవతాన్ని లేదా భగవద్భక్తులను సేవించటం వల్ల ఈ అమంగళాకారులైనటువంటి వాసనలు, చాలా అమంగళం, దాదాపు నశించిపోగా పవిత్ర కీర్తిగల పరమేశ్వరుని యందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది. మళ్ళీ ఇంకోపారి చెప్పాను మీకు, ఎందుకంటే అది కుదరని అని చెప్పేసి. అలా కుదరగా రజస్తమో గుణాల నుండి కలిగే కామలోభాలు మొదలైన భావాలు మనస్సును ఏమీ చేయలేవు కదా. దుర్గుణాలు లేని మనస్సు సత్వగుణంలో స్థిరంగా ఉంటూ పరమశాంతిని పొందుతుంది. దుర్గుణాలు లేనటువంటి మనస్సు కావాలా? ఊరికేదో మనస్సు ఉంది అని కాదు. నాకు మనస్సు ఉందండి, నా మనస్సు ఇట్లా చేయమని చెప్పిందండి, నా మనస్సు చెప్తూ ఉన్నదండి, నా మనస్సు వాడిని తిట్టమంటుందండి, నా మనస్సు దొంగతనం చేయమంటుందండి, నా మనస్సు అబద్ధం చెప్పమంటుందండి, ఇట్లా అనేవాళ్ళు దాండిగా ఉన్నారు. మనసుతోనే చెప్తున్నానండి, వాడే చేయిస్తున్నానండి, ఏదో పరమ భాగవత భక్తులుగా మాట్లాడుతుంటాం. దేవుడే చేయిస్తున్నాడండి నాతో. ఏది నువ్వు అంత ఉత్తమమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ కాలేదు, చేయిస్తున్నావు అనటానికి ఏదో నోటుతో చెప్తే అయిపోతుందా? ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుందండి, చిత్రంగా ఉంటుంది స్క్రూ డ్రైవర్. ఏ స్క్రూ అయినా తీయవచ్చు, అడ్జస్ట్మెంట్ చేయటం, చిన్నది పెద్దది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది చిన్నది చేస్తే చిన్నదిగా పోతుంది, పెద్దగా చేస్తే పెద్దగా చేసి దాన్ని తిప్పటం ఆ స్పానర్తో. అది మీరు చూసి ఉండొచ్చు కూడా. అట్లా ఇన్స్ట్రుమెంటు, తయారైనటువంటి ఇన్స్ట్రుమెంటు, అది కూడా సరైన పట్టుకొని ఆ పట్టకారలాగా దాన్ని పట్టుకొని ఆ స్క్రూ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఇన్స్ట్రుమెంట్ పనికి వచ్చినట్టు అవుతుంది. లేకపోతే ఇంత లక్షణంగా ఉండేటువంటిది ఏదైనా తీయచ్చు అనేటువంటి పేరు తీసుకుంది, తీయలేదు ఒక పర్యం. ఎందుకంటే ఆ అడ్జస్ట్మెంట్లో కొత్త రకమైనటువంటి స్క్రూలు వచ్చాయి, అక్కడి నుంచి దాన్ని తీయలేం. ఆ కొత్త రకానికి కూడా సంబంధించినటువంటిది మాత్రం ఇప్పుడు కనిపెడతాడో ఏదో అప్పుడు ఏదో ఇన్స్ట్రుమెంట్ కొంచెం పనికి వచ్చిందని చెప్పచ్చు, పర్మనెంట్ కూడా కాదు. అందుకని ఏదో బుద్ధి ఉందని చెప్పేసి
ఇష్టం వచ్చినట్టు పరమాత్ముడే చేయిస్తున్నాడు, పరమాత్ముడే దీన్ని ఇట్లా ఆడమన్నాడు, పరమాత్ముడే ఇట్లా అబద్ధం చెప్పమన్నాడు, పరమాత్ముడే ఈ విధంగా మోసం చేయమన్నాడు అనేవాళ్ళు ఉన్నారు, మూర్ఖ శిఖామణులు. అందుకని ఇక్కడ మనం అట్లా అనకూడదు, మనస్సు చెప్తుంది అని. దుర్గుణాలు లేని మనస్సు సత్వగుణంలో స్థిరంగా ఉంటూ పరమశాంతిని పొందుతుంది అని చెప్పుకొని వచ్చాం. దుర్గుణాలు లేని యొక్క మనస్సు సత్వగుణంలో లీనమై ఉంటుంది, అప్పుడు ఇట్లంతా మాట్లాడదు. అది ఎప్పుడు సత్వగుణంలో లీనమవుతుందో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పదు. అది అందుకని అప్పుడు నీ పరమశాంతిని పొందే మంచి ఇన్స్ట్రుమెంట్ నువ్వు కావాలా. అయినప్పుడు నువ్వేది మాట్లాడవు కదా, నువ్వు కాలేదని ఇప్పుడు మాట్లాడుతున్నావు అంతే. ఈ విధంగా భగవంతునితో భక్తి సాధనారూపమైన నిరంతర సంబంధం వల్ల ప్రశాంతతను పొందిన మనస్సు కలిగిన వారు సంసారంలోని తుచ్చమైన విషయాలపై ఆసక్తి లేని వారే ఉంటారు. పరమాత్ముడే సర్వస్వము అని మనస్సులో ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, సత్వగుణ ప్రధాన రూపంగా ఉండేటువంటి వాళ్ళు, దుర్గుణాలు కలిగినటువంటి వాసనలు దూరమైన వాళ్ళు, 24 గంటలు కూడా అర్థాన్ని దానికే ఖర్చు పెట్టడం, అన్ని సమయాన్ని శరీరాన్ని మొత్తం జీవితం అంతా కూడా కర్తవ్యం చేస్తూ 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 ఆ కర్తవ్యం ఏదైనా కొంచెం లోటు పడింది అనుకోండి, ఏదైనా అబద్ధం వదిలేయటం అన్నమాట దాన్ని. అంతే, అబద్ధం చెప్పాల్సి వచ్చిన సందర్భాల్లో మొత్తం ఆ పనే వదిలేసుకోవటం అన్నమాట. అట్లా సత్వగుణ ప్రధాన రూపంగా ఉండేటువంటి వాళ్ళు, ఆ ప్రశాంతతను పొందినటువంటి వాళ్ళు, ఈ తుచ్చమైనటువంటి విషయాలపై ఆసక్తి లేని వారే ఉంటారు. తుచ్చంగా ఉంటుంది కదా, దీని మీద ఉండదు. ఈ మాటికి అనరు, ఇది దేవుడే కలిగించాడు, ఇది దేవుడే ఇచ్చాడు, ఈ దేవుడే ఇట్లా మాట్లాడమన్నారు, దేవుడే నాలుకలో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. దేవుడే పలికిస్తున్నారు నాలో అని చెడ్డగా ఇంకొకరి మీద తిట్టేది. నిన్ను తిట్టమంటున్నాడు దేవుడు అని, వాడు కూడా అంటాడు నిన్ను కొట్టమంటున్నాడు నాకు దేవుడు అని. అప్పుడేం చేస్తాను? నాకేదో దేవుడు మనసులో కలిగించాడు, వీడు ఇట్లా మాట్లాడతాడు కాబట్టి ఆ దేవుడు నీ దేవుడు కొట్టుకో అని చెప్పాడు కాబట్టి నువ్వు నీకు దేవుడే కలిగించాడు, నాకు దేవుడే కలిగిస్తున్నారు, 4 పీకమన్నాడు అని పీకేస్తాడు. అప్పుడేం చేస్తావు? నీకు దేవుడు కలిగించాడు, నువ్వు ఏడుసు. ఇప్పుడు అంతే. ఇది చమత్కారంగా మాట్లాడేది కాదండి ప్రపంచంలో. పరమాత్ముడి తత్వం అంత చీప్గా దింపకూడదు. మనం ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడకూడదు. సత్వగుణ ప్రధానంగా ఉండాలన్నారు. సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఇది మాట్లాడు చీప్గా, వాడు ఆనందాన్నే పొందుతూ ఉంటారు. ఎప్పుడు కర్తవ్యానికి లోపం లేకోకుండా, ఇప్పుడు సంసారి అయిపోయిన తర్వాత సంసారంలో లోపం లేకోకుండా చేస్తూ మిగతా సమయాన్నంతా పరమాత్ముడిలో గడపటం. చాలామంది మిగతా సమయాన్నంతా ఏ విధంగా సంపాదన చేయటము, ఏ విధంగా ఈజీగా డబ్బు కొట్టుకోవటము, ఏ విధంగా ఇంకొకరికి మనం మోసం చేయటము, ఇంకొకరిని భయపడించటము, ఇట్లా చాలామంది తయారవుతున్నారు. ఇది కాకూడదు. సత్వగుణ ప్రధానంగా నువ్వు ఉండాలా. నీవెవరు, నీ వంశం ఏమిటి, నీ మనిషి ఏమిటి, నీ మనిషి యొక్క తత్వం ఏమిటి, నువ్వు ఎట్లా పుట్టావు, నీ ఉండేటువంటి విధానం ఏమిటి, ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ నువ్వు మంచి అలవాట్లు చేసుకోవటానికి ప్రయత్నం చేయాల. అటువంటి సాధకులకు భగవంతుని యథార్థ స్వరూపం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్ముడు అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అనేటువంటిది కలుగుతుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. క్షీయంతే చాస్య కర్మాణి క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. దృష్ట ఏవాత్మనీశ్వరే.
అలా ఆత్మస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం కలిగినప్పుడు మాత్రమే జీవుడి హృదయంలోని అహంకారం అనే గ్రంథి అంటే ముడి విడిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.